హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీ మీడియా. నేను మీ రవిరాజన్. నిన్న అయితే బిగ్ బాస్లో బెజవాడ బేబక్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. పాపం ఫస్ట్ వీకే ఆంటీని పంపించేశారు ఇంటికి. పాపం బెజవాడ బేబక్ ఫ్యాన్స్ అయితే చాలా అయితే హర్ట్ అయ్యారు. నేను ఇంటర్వ్యూస్లో కూడా పాపం మా అక్క బయటకు వచ్చి చాలా బాధపడిపోయింది. ఈరోజు ఎపిసోడ్కి వస్తే నామినేషన్స్ అయితే గట్టిగా జరిగాయి. మొత్తం నామినేషన్స్లో ఈరోజు అయితే 7 మందిని అయితే నామినేట్ చేశారు. ఈ 7 మంది నామినేషన్లో కూడా అంత ఫైరింగ్ ఏం లేదు. నాకు తెలిసి మంచి ఫైరింగ్ నామినేషన్ జరిగిందంటే కొంచెం సీతావి, సోనియావి అండ్ సోనియావి, విష్ణుప్రియాయి, వీళ్ళు ముగ్గురి కొంచెం ఈరోజు నాకు ఎందుకో బాగా అనిపించింది. మిగతా అంత లైట్గా అనిపించింది. ఈరోజు నామినేషన్కి వచ్చేసరికి యష్మి గౌడకి క్లాన్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి బిగ్ బాస్ ఈ వీక్ కూడా నామినేషన్ నుంచి ఆమెను తప్పిస్తాడు. ఈ వీక్ కూడా ఆమె నామినేషన్ లేదు, నెక్స్ట్ వీక్ కూడా సేఫ్ అయినట్టే. ఆ పై వచ్చి నెక్స్ట్ వీక్ చూసుకుని ఆమెని అయితే ఎలిమినేట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే బిగ్ బాస్ సీతని నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయమంటాడు. సీత వచ్చేసరికి ఫస్ట్ నిఖిల్ని, పేర్నని నామినేషన్ చేసింది. నిఖిల్కి చెప్పిన పాయింట్ అదే, నువ్వు క్లాన్ లీడర్గా అయితే నాకు అంత గుడ్ అనిపించలేదు, నువ్వు మంచి లీడర్షిప్ చేయలేదు, నువ్వు క్లాన్కి సపోర్ట్ చేయలేదు అని చెప్పి నిఖిల్ని అయితే సీత ఎలిమినేట్ చేసింది. తర్వాత పేర్నతో మంచి ఆర్గ్యుమెంటే జరిగింది సీతకి. సీతను పేర్న మంచి గట్టి ఆర్గ్యుమెంటే జరిగింది. ఒక పాయింట్ మీద ఒకటి అట్లా పాయింట్ పెంచుకుంటూ పోయారు. మెయిన్ అయితే డస్ట్బిన్ టాపిక్ మీద అయితే సీత పేర్నని నామినేట్ చేసింది. ఇంకోటి ఏంటంటే పేర్న అండ్ యష్మి గౌడ, నిఖిల్ వీళ్ళంతా బయట బాగా క్లోజ్ అంట. అది నిన్న నాకు సరే ఎపిసోడ్లో బయటపడింది. ఆ పాయింట్ మీద కూడా అంటే పేర్నకు బాగా సీరియస్ వచ్చేసి, మేము బయట ఇక్కడ ఎందుకు తెస్తున్నావు, బయట ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కూడా బిగ్ బాస్లో కలిసి ఆడతారా అది ఇది అని చెప్పి పేర్న అయితే గట్టి కౌంటర్ ఇచ్చింది. అదే సీత లైట్గా ఏం తీసుకోలేదు, సీత కూడా గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసి పేర్నని అయితే నామినేట్ చేసింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి అభయ్ నవీన్ వచ్చి ఫస్ట్ విష్ణుప్రియ ఏం చేస్తాడు, నువ్వు అసలు ఫస్ట్ వీక్ నాకు సార్ నీ రిపోర్ట్ కార్డు చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. బయట నీకు చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు, కానీ నువ్వు గేమ్ ఆడలేదు, నువ్వు గేమ్ బాగా ఆడాలి అని చెప్పి అభయ్ నవీన్ అయితే విష్ణుప్రియని అయితే నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ ఆదిత్య ఓం చేస్తాడు. ఆదిత్య ఓంకి చెప్పిన పాయింట్ అయితే నాకు అంత కరెక్ట్ అనిపించలేదు, కొద్దిగా సిల్లీ పాయింట్ అనిపించింది. ఆ తర్వాత థర్డ్ నామినేషన్ సోనియా, తెలిసింది కదా సోనియా ఎప్పుడు చేసినా హెడ్ఏకే. అందరు నామినేషన్స్ సింపుల్గా అయిపోతుంటే ఈ మాత్రం రచ్చలైపోయింది. ఎక్కడెక్కడో పాయింట్లు ఇచ్చి అందరు పాయింట్ని కలిపి ఏం నామినేట్ చేస్తుంది. అసలు ఈ పాయింట్ మీద ఏం నామినేట్ చేయదు, అందరి పాయింట్ల మీద వచ్చి ఏం నామినేట్ చేసింది అనమాట. అంటే మిగతా వాళ్ళు గేమ్ ఆడలేదు, ఏం ఒకటే గేమ్ ఆడుతున్నట్టు ఫీల్ అవుతుంది. ఫస్ట్ సోనియా వచ్చేతలకి నైనికని చేసిద్ది. నైనికని ఏం చేసేది అంటే, నువ్వు క్లాన్ లీడర్గా సరిగ్గా లేవు, నువ్వు చేసిన తప్పుల వల్లే నీ క్లాన్ అంతా ఇబ్బంది పడుతున్నారు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పి అది చేసేది. సీత డస్ట్బిన్ పాయింట్ మీద కూడా అసలు ఈమెకి ఎందుకు అర్థం కాలేదు. సీత డస్ట్బిన్ పాయింట్ మీద తెచ్చి సోనియా నైనికతో గొడవ వేసుకుంది. ఏదైనా గొడవ జరిగేటప్పుడు అంట క్లాన్ లీడర్ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకుని వాళ్ళతో గొడవ చేసుకోవాలంట. అంటే అలా ఇప్పుడు నేను సోనియాతో గొడవ పడుతున్నాను అని చెప్పి నైనిక దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకొని నైనిక ఓకే అంటే వచ్చి వీళ్ళతో గొడవ పడాలంట. ఆ పాయింట్ మీద సిల్లీగా సీత నామినేషన్ చేసింది. ఇంకా నైనిక నామినేషన్ చేసింది. ఇంకా నైనిక కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చేసింది అనమాట. మీ గ్రూప్లో అలా జరుగుతాయేమో, మా గ్రూప్లో అలా జరగమని చెప్పి ఇంకా సరే ఓకే అనిద్ది. ఇంకా అట్లా నైనికనైతే నామినేషన్ చేసింది. తర్వాత సీతకి అండ్ సోనియాకి అసలు నాకు తెలిసి సోనియా ఎలా నామినేషన్ చేస్తుందంటే, ఆమె నచ్చపోతే అంటే కొంతమంది ఫేస్లు మనకు నచ్చవు, బయట చూస్తే ఇదేంద్ర ఇట్లా ఉన్నాడు అని అట్లా పర్సనల్గా ఫీల్ అయ్యి వాళ్ళ ఫేస్లు నచ్చపోయినా, వాళ్ళ పర్సనాలిటీలు నచ్చకపోయినా అట్లా మైండ్లో ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ నామినేషన్ అయితే చేస్తుంది. సోనియా సీతను ఏం చేసిందంటే, నువ్వు అభయ్తో ఆ రోజు ఆమ్లెట్ గురించి జరిగింది గొడవ, ఆ గొడవ మీద ఆర్గ్యుమెంట్ చేయడం సోనియాకి నచ్చలేదంట. అందుకని సీత అయితే నామినేషన్ చేసింది. సీతకైతే సోనియా చెప్పిన పాయింట్ అయితే అస్సలు నచ్చలేదు. సీత అయితే గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసింది. ఆర్గ్యుమెంట్లో బాగానే ఇంకా సోనియా ఎక్కడ తగ్గదు అండ్ సీత కూడా ఎక్కడ తగ్గలేదు, ఇద్దరు అడుచుకుంటూనే ఉన్నారు. ఇంకా సరే ఆపమ్మ ఇంకా పోయి అని ఇంకా సీత వచ్చే మూమెంట్లో, మైక్ తీసే మూమెంట్లో బొక్కలో పాయింట్లు, అది తొక్కలో పాయింట్లు అది అంది. ఇంకా సోనియా దానికి ఫీల్ అయినట్టుంది, నువ్వు మర్యాదగా మాట్లాడు సీత, నువ్వు బొక్కలో గిక్కలో అంటే బొక్క ర్యాంప్ అయింది అది ఇది అంది. ఇంకా నిన్నెందుకు నన్ను బొక్క అని, నిన్ను అనలేదు నేను బొక్క గిక్క అని, నేను మైక్ పెట్టేటప్పుడు నేను అనుకున్నాను అని చెప్పి ఒక పాయింట్ అయితే రేజ్ అయింది. ఇద్దరు గట్టిగా నడుచుకున్నారు. తర్వాత అయితే వచ్చేస్తారనమాట. ఇంకొచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి మణికంఠ ఆదిత్య ఓంలను మన శేఖర్ భాషను చేస్తారు. ఆదిత్య ఓంను చేసిన పాయింట్ నాకైతే అంత కరెక్ట్గా అయితే అనిపించలేదు, సిల్లీగా ఉంది, దాని గురించి మాట్లాడకుండా మనం వేస్ట్. తర్వాత శేఖర్ భాషను చేశాడు. శేఖర్ భాషను చేసిన నామినేషన్ పాయింట్ అయితే చాలా కామెడీ అనిపించింది. నిన్న ఆదివారం వినాయక చవితి స్పెషల్ అని చెప్పి
స్పీట్లు అయితే పంపించారు కదా బిగ్ బాస్ హౌస్లోకి. ఆ స్పీట్ల మీద నామినేషన్ చేశాడు మణికంఠ శేఖర్ భాషని. ఏంటంటే ఆ స్వీట్స్ అంతా అందరికి తినమని ఇస్తే శేఖర్ భాష తీసుకెళ్ళి వాళ్ళ క్లాన్కి ఇచ్చిన రూమ్లో పెట్టుకున్నాడంట. అందుకని ఆ పాయింట్ నచ్చలేదు చెప్పి నువ్వు స్వీట్లు తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నావు, అది నాకు నచ్చలేదు అని చెప్పి శేఖర్ భాష అని ఆ పాయింట్ మీద అయితే మణికంఠ నామినేట్ చేస్తాడు. 5th వచ్చి ఆదిత్య ఓం అయితే నాకు ఎందుకో రివెంజ్ నామినేషన్ వేసినట్టుంది అభయ్ నవీన్ మీద అండ్ శేఖర్ భాష మీద. ఇంకా వాళ్ళిద్దరి మధ్య కూడా పాయింట్ అంత ఆర్గ్యుమెంట్ ఏం లేదు, ఇంకా లైట్గానే ఉంది. నెక్స్ట్ శేఖర్ భాష దగ్గరికి వచ్చేసరికి నువ్వు హౌస్లో సీరియస్గా లేవు, నువ్వు సీరియస్గా గేమ్ ఆడలేదు, బిగ్ బాస్ ఎక్కువ నన్ను మైక్లో అయినా కన్ చేస్తున్నాడు, కొద్దిగా సీరియస్గా ఆడు, నువ్వు సీరియస్నెస్ లేదు, లేజీగా ఉన్నావు అని చెప్పి ఆ పాయింట్ల మీద అయితే శేఖర్ భాషని అయితే నామినేట్ చేస్తాను. 6th నామినేషన్ వచ్చేసరికి విష్ణుప్రియ వచ్చేసరికి మణికంఠ నన్ను సోనియా అయితే నామినేట్ చేస్తుంది. సేమ్ విష్ణుప్రియ ఏంటంటే మొన్న ఫస్ట్లో జరిగిన పాయింట్ మీద మణికంఠ నామినేట్ చేసింది. నువ్వు నాతో 2 days తిరిగి నా గురించి నా క్యారెక్టర్ తెలుసుకొని నన్ను జడ్జ్ చేసి నువ్వు నన్ను ఇట్లా చేస్తున్నావు, అది నాకు నచ్చలేదు మణికంఠ. నేను హార్ట్కి తీసుకున్నాను, కానీ నువ్వు నన్ను పర్సనల్గా తెలుసుకోవడానికి యూజ్ చేసి అట్లా చేసావు అని చెప్పి కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యి మణికంఠని అయితే నామినేషన్ చేసిద్ది. మణికంఠ కూడా అంతేం తీసుకోవడం, ఓకే విష్ణు అది నీ పర్సనల్, నువ్వు ఎప్పుడైతే అది కరెక్ట్ అనుకుంటావు అప్పుడు దాకా నన్ను నామినేషన్ చేయని చెప్పి మణికంఠ కూడా జెన్యున్గా మాట్లాడతాడు. నెక్స్ట్ రచ్చ మొదలైంది, రచ్చ క్యాండిడేట్ వచ్చింది సోనియాకి విష్ణుప్రియకి మంచి ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో విష్ణుప్రియ చెప్పిన పాయింట్లకి ఈమె ఎక్కడ చెప్పిద్దో ఎక్కడ లింక్ చేసేదో తెలియదు, కానీ అందరం చెప్పి లింక్ చేసుకుంది. ఏంటంటే విష్ణుప్రియ కొంచెం డ్రెస్సెస్ తెలుసు కదా, బయట లోపల కొంచెం హాట్గా వేసుకుంటుంది డ్రెస్సెస్, అంటే కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ. ఆ బిగ్ బాస్ హౌస్లో ఆమె వేసుకున్న డ్రెస్సెస్ ఎవరికో నచ్చలేదంట. విష్ణుప్రియకి వచ్చి చెప్పారంట, నువ్వు వేసుకున్న డ్రెస్సెస్ నాకు నచ్చట్లేదు, కొంచెం నాకు అన్కంఫర్ట్గా ఉంది అని చెప్పినా కానీ విష్ణుప్రియ ఏం పట్టించుకోకుండా అట్లనే తిరుగుతూ ఉందంట. ఆ పాయింట్ మీద తెచ్చింది. అసలుకి నామినేషన్ చేయాల్సిన పాయింట్ ఏంది, నామినేషన్ చేస్తున్న పాయింట్ ఏందో కూడా అసలు ఎవరికి అర్థం అయితే కాలేదు. ఇంకా 18+ నేను 18+ జోక్స్ వేసాను, నేను ఏదో పిల్లబచ్చ జోక్లు వేస్తుంటే నీ మైండ్ బూతు, నువ్వే పెద్ద బూతు, నీ మైండ్లో అంతా బూతే ఉంది, అందుకే నేను ఏమన్నా జోక్స్ వేసినా కానీ నీకు అవి బూతుల్లా కనిపిస్తున్నాయి అని చెప్పి విష్ణుప్రియ అయితే గట్టి కౌంటర్ ఇచ్చింది. సోనియాకి కొంతసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, అందుకని చెప్పి అక్కడ పాయింట్లు ఇక్కడ పాయింట్లు లాగుతూ ఉంది. ఇంకా విష్ణుప్రియకి చిర్రెత్తింది, నువ్వు అంత చదువుకున్నావు, నీకంటే చిన్నదాన్ని, నేనే వచ్చి సారీ చెప్పాను, నువ్వు కనీసం నాకు సారీ కూడా చెప్పలేదు, నీకు ఇక్కడ ఏంటంటే మనుషులు ఫేస్లు నచ్చపోతే నువ్వు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ మీద ఇట్లా రివెంజ్ చేసుకున్నావు అన్నట్టు విష్ణుప్రియ అయితే గట్టి గవర్నమెంట్ ఇచ్చింది. వాళ్ళిద్దరం ఇట్లా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. ఇంకా నాకెందుకు ఇవాళ అయితే విష్ణుప్రియ అయితే గట్టిగా ఫైట్ చేసింది అనిపించింది. సోనియా అయితే అసలు ఎవరిని నామినేట్ చేసినా అయితే సోనియా అయితే తన పాయింట్లతో అయితే నామినేట్ చేయట్లేదు, ఎవరెవరో బిగ్ బాస్ హౌస్లో అందరూ పాయింట్లు పెట్టి నామినేట్ చేసి ఈమె అందరినీ నామినేట్ చేస్తుంది. ఇంకా లాస్ట్ రోజులకి శేఖర్ భాష వస్తాడు. ఈ రోజుకి శేఖర్ భాష లాస్ట్ నామినేట్ అనమాట. శేఖర్ భాష వచ్చేసరికి ఆదిత్య ఓంని మణికంఠని చేస్తాడు. సేమ్ మణికంఠ చెప్పిన రీజన్ అయితే నచ్చలేదు, నువ్వు ఇంకేమన్నా నన్ను నామినేట్ చేయడానికి గట్టి పాయింట్ చెప్పింటే బాగుండు, నువ్వు స్వీట్స్ పైన పాయింట్ తెచ్చి నామినేట్ చేసావమని నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తాడు, క్లారిఫికేషన్ ఇస్తాడు. తర్వాత కాకపోతే ఆదిత్య ఓం నామినేషన్కి శేఖర్ భాష ఎందుకో కొంచెం బాగా ఎమోషన్ అయినట్టున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ వేరు, టామ్ అండ్ జెర్రీ లాగా వాళ్ళు కొట్టుకుంటారు. అదే అన్న నీ సీరియస్గా లేనంటున్నారు, కానీ అబ్బాయికి కూడా బిగ్ బాస్ చాలా అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు, వాడు లేజీగా ఉన్నాడు, కానీ అదే పాయింట్ మీద మీరు అబ్బాయిని ఎందుకు నామినేట్ చేయలేదు, నన్నే ఎందుకు కావాల్సిన నామినేట్ చేశారని కొంచెం శేఖర్ భాష ఫీల్ అయ్యాడు. ఇంకా ఇద్దరు అబ్బాయి అను మన ఆదిత్య ఓమను శేఖర్ భాష మధ్య కాన్వర్జేషన్ జరిగింది, కానీ అది కామెడీ కనిపించింది. ఇంకా వాళ్ళిద్దరు లాస్ట్లో పెయింట్ పోసుకొని ఇద్దరు హక్ చేసుకుంటారు. అది మాత్రం చూడడానికి కొద్దిగా జనాలకి కొంచెం వీళ్ళు కూడా కొంచెం సైకిల్ కాదురా, కొంచెం మనుషులే, కొంచెం ఫ్రెండ్షిప్ యాంగిల్స్ ఉన్నాయి అనిపించింది. ఇంక ఈ రోజుకైతే 7 మంది అయితే నామినేట్ అయ్యారు, ఇంకా మిగతా 6 మంది ఉన్నారు నామినేట్ కావాల్సి ఉన్నారు. రేపేం జరిగిందో చూద్దాం.